వెల్కమ్ టు PM7 వార్తలు. 2024 మే 13వ తేదీన లోక్సభ 18వ సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోటీ చేసింది. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. కాలచక్రం గిర్రున తిరిగింది. మరి కొద్ది రోజుల్లో 2024 కూడా కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ ఏడాది రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం ఆది నుండి భారతీయ రాష్ట్ర సమితి చేదు అనుభవాలే మిగిలాయి. చావు నోట్లో తలపెట్టి వచ్చినా అంటూ బీరాలు పలికే కేసీఆర్ ను 2024 ఫామ్ హౌస్ కే పరిమితం చేసింది. ఇక కేటీఆర్ సంగతి చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే అన్ని వైట్ బాల్సే. 2023 డిసెంబర్లో అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి కొత్త సంవత్సరం సైతం కలిసి రాలేదు. ఓవైపు రాష్ట్రంలో ప్రతిపక్షానికి పరిమితం కావటం, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారుతుండటం, అధికార కాంగ్రెస్ పార్టీ ఆకర్షకు ఎక్కువ మంది ఆకర్షితులు కావటం, ఈ సమయంలోనే ఎమ్మెల్సీ కేసీఆర్ తనయ కవిత మార్చి 15న జైలు పాలవటం విదితమే. 5 నెలల పాటు ఆమె జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ ఘటనలన్నీ ఆ పార్టీ అధినేతను తీవ్ర వేదనకు గురిచేశాయి. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ గత బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణల పేరిట కమిటీలు, కమిషన్లు వేస్తుండటంతో వాటికి కౌంటర్ ఇచ్చుకోవడంతోనే ఎక్కువ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వేసవిలో వచ్చిన లోక్సభ ఎన్నికలు గులాబీ బాస్ ను మరింత కుంగదీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టవైన బీఆర్ఎస్ కు 2024 మే 13వ తేదీన లోక్సభ 18వ సార్వత్రిక ఎన్నికలు సైతం భయంకరమైన షాక్ నిచ్చాయి. 2023 కనీసం పరువు నిలిపింది. కానీ 2024 కనీసం కనికరించలేదు. 17 లోక్సభ స్థానాల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది బీఆర్ఎస్. దీంతో ఆ పార్టీ కుదేలైంది. కేసీఆర్ బయటకు రావటం మానేశారు. చాలా అరుదుగా పార్టీ నేతలతో మాట్లాడడం తప్ప అసలు బయటకు కనిపించటమే లేదు. ఇది ఆ పార్టీ శ్రేణులకు మరింత బలహీనతను కలిగించింది. లోక్సభ 18వ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, మహబూబాబాద్ లో 2వ స్థానం పొందినా దాదాపు 14 లోక్సభ సీట్లో 3వ స్థానంలో నిలవటం, ఇక హైదరాబాద్ లో లోక్సభ నియోజకవర్గంలో ఏకంగా 4వ స్థానానికి పడిపోవటంతో కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది అర్థమవుతుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవటం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత గులాబీ బాస్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అధికార పార్టీ రామారావును టార్గెట్ చేస్తూ త్వరలోనే అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ స్వయంగా రెవెన్యూ మంత్రితో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేయడం విదితమే. వీటికి కేటీఆర్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ దేనికైనా రెడీ, జైలుకైనా వెళతాం, మిమ్మల్ని మాత్రం వదలం, మీరిచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటాడుతూనే ఉంటామంటూ పేర్కొనడం గమనార్హం. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పి కేంద్రంలోనూ సత్తా చాటిన భారత రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఏడాది కొంత నిరాశను మిగిల్చిందని చెప్పాలి. ఇక రానున్న నూతన సంవత్సరంలో ఏదైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అరెస్ట్ల పర్వం కొనసాగితే పార్టీ శ్రేణులు అస్తవ్యస్తమయ్యే సూచనలు ఉన్నాయి. గులాబీ పార్టీకి ముందు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.